హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 2026 మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం అయితే పడుతుంది కదా. చంద్రగ్రహణం రోజు ఎలాంటి నియమాలు పాటించాలి, పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, గర్భిణీ స్త్రీని ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే టైమింగ్స్ ఏంటి, ఆహారం తీసుకోవచ్చా లేదా, మంచినీళ్ళు తాగొచ్చా లేదా, ఈ డౌట్స్ అన్ని వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. వీడియోని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చంద్రగ్రహణం అంటే చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు సూర్యుడి కాంతి చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుపడినప్పుడు భూమిపై ఉన్న వారికి చంద్రుడు కనిపించడు. వీటికే చంద్రగ్రహణం అంటారు. ఇది మన భారతదేశంలో కూడా ఈసారి ఏర్పడనుంది. అలాగే చంద్రగ్రహణం ఎప్పుడు పౌర్ణమి నాడే వస్తుంది. ఈసారి కూడా పౌర్ణమి నాడే వచ్చింది, మంగళవారం రోజు పడింది. అయితే ఈ చంద్రగ్రహణం అనేది మార్చి 3వ తేదీన 3:19 మొదలయ్యి నైట్ అంటే రాత్రి పూట 6:47 ముగిస్తుంది. కానీ చంద్రుడు అనేది మనకి 6:02 నుండి కనబడడం జరుగుతుంది. కాబట్టి 6:02 పట్టు స్నానం అయితే చేసుకోవాలి. విడుపు స్నానం వచ్చేసి 6:47 అవుతుంది. కాబట్టి 6:47 రాత్రిపూట విడుపు స్నానం అయితే చేసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అయితే 6:02 నుండి 6:46 వరకు బయటికి వెళ్ళకూడదండి. ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదు. మీకు బాత్రూమ్ వచ్చినా సరే వాష్రూమ్ లోపల ఉంటే మాత్రమే వెళ్ళండి. ఆ టైంలో మ్యాక్సిమం వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేయండి. ఈ చంద్రగ్రహణం అనేది పుబ్బా నక్షత్రం సింహరాశి అందు వస్తుంది కాబట్టి ఎక్కువగా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే గ్రహణం అయిన తర్వాత బ్రాహ్మణునికి ఏదైనా దానంగా ఇస్తే మంచిది. ఇంకా భోజనం విషయానికి వస్తే భోజనం 11 లోపే చేసేయాలి. అయితే గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు ఉండలేరు కాబట్టి వాళ్ళు మంచినీళ్ళు తీసుకోవచ్చు. లేదంటే ఏమైనా ఫ్రూట్స్ జ్యూసెస్ కానీ ఇలా తీసుకోవడం వల్ల మనకి అవి వేగంగా అరిగిపోతాయి కాబట్టి ప్రమాదం ఏమీ ఉండదు. ఇవి కూడా 1 గంట లోపే తీసుకోవడానికి ట్రై చేయండి. గర్భిణీ స్త్రీలు అటు ఇటు కదలకుండా స్ట్రైట్గా పడుకోవాలి అని చెప్తూ ఉంటారు. అలా పడుకుంటూ ఉండడం అనేది కొద్దిగా కష్టంగా అనిపిస్తే కొద్దిగా మనం అటువైపు ఇటువైపు తిరగచ్చు. కానీ ఎక్కువగా మాట్లాడకూడదు, బయట తిరగకూడదు. ఆ టైంలో ఎక్కడైనా కూర్చొని చక్కగా అమ్మవారివి కానీ స్వామివారివి కానీ మంత్రాలు చదువుకుంటే చాలా మంచిదండి. మీరు పడుకొని ఉండలేరు అనుకుంటే అమ్మవారివి కానీ స్వామివారివి కానీ మంత్రాలు చదువుకుంటూ ఉండండి, తప్పేమీ లేదు. కానీ ఎక్కువగా మాట్లాడడం తిరగడం చేయవద్దు. ఇంకా పూజా మంత్రం క్లీనింగ్ విషయానికి వస్తే గ్రహణం అయిన తర్వాత 6:46 మనకి గ్రహణం అయితే అవుతుంది కదా. అయిన తర్వాత ఇల్లు వాకిళ్ళు మొత్తం శుభ్రం చేసుకొని తలంట స్నానం చేసి పూజా మందిరాన్ని అప్పుడే క్లీన్ చేసుకొని పూజను అయితే చేసుకోవాలి. అయితే మనకి గ్రహణం మంగళవారం పడింది, ఈరోజు క్లీన్ చేయొచ్చు అని చాలా మందికి డౌట్ వస్తుంది. గ్రహణం రోజు మంగళవారం పడినా శుక్రవారం పడినా వారంతో సంబంధం లేదు, క్లీన్ చేయొచ్చు. క్లీన్ చేసి పూజ చేసిన తర్వాత మాత్రమే భోజనాన్ని వండి తినాలి. మీకున్న డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.